హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా నార్త్ ఇండియా ట్రిప్ యొక్క వ్లాగ్ అనమాట. సో ఎవరికైతే తెలియదో, హాయ్, నా పేరు మాన్సా, నేను ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్ అనమాట. సో మాకు మొత్తం ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ టూర్స్ ఆల్ ఇండియా వైజ్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో తెలంగాణ, హైదరాబాద్ ఇవన్నీ విజిట్స్ ఉంటాయి. ఇంకా థర్డ్ ఇయర్లో సౌత్ ఇండియా, ఫోర్త్ ఇయర్లో నార్త్ ఇండియా టూర్ అయితే ఉంటుంది అనమాట. సో నార్త్ ఇండియా టూర్స్ భాగంగా మేము ఫోర్త్ ఇయర్లో ఒడిస్సాకి, తర్వాత వెస్ట్ బెంగాల్కి అయితే వచ్చినాం అనమాట. సో ఒడిస్సా, హైదరాబాద్ నుంచి ఒడిస్సాకి వచ్చిన తర్వాత ఏమేమి ప్లేసెస్ చూసాము అవన్నీ బ్లాగ్స్ అయితే చేశాను. ఇంకా వెస్ట్ బెంగాల్లో కాలింపాంగ్, సిక్కిం ఇవన్నీ వెళ్ళింది. సో అవన్నీ బ్లాగ్స్ కూడా చూడాలనుకుంటే ఫస్ట్ టైం ఇంకా మేము వేరే కంట్రీ కూడా వెళ్ళింది, భూటాన్. సో ఆ బ్లాగ్ కూడా మీరు అంతా చూడొచ్చు అనమాట. మంచి ఇన్ఫర్మేటివ్ అంతా ఉంటుంది అన్నట్టు. సో ఇంకా డార్జిలింగ్ నుంచి కలకత్తాకి అయితే వచ్చేసినాం అనమాట. సెల్డే అన్న రైల్వే స్టేషన్లో మేము ఫస్ట్ అయితే దిగినాం అనమాట. జల్పాయిగిరి స్టేషన్ నుంచి మేము సెల్దా రైల్వే స్టేషన్కి అయితే కలకత్తాకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇది ఒక 600 కిలోమీటర్స్ దాకా ఉంటుంది, ఒక 12 అవర్స్ జర్నీ అన్నట్టు. సో ఇంకా అక్కడ చల్లగా ఉండే ప్లేస్ నుంచి ఇక్కడ హాట్, అంటే ఇక్కడ కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది అన్నట్టు కలకత్తా. సో కలకత్తాకు వచ్చి ఆ రోజంతా మేము మదర్ తెరీసా వాళ్ళది హౌస్ కావచ్చు అవన్నీ చూసుకొచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ సుందర్బన్స్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఈ బ్లాగ్లో మేము కలకత్తాలో ఏమేమి చేసామో ఇవంతా కూడా మీరు చూడవచ్చు అనమాట. మదర్ తెరీసా హౌస్ తర్వాత ఇంకా సుందర్బన్స్కి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అంటే సుందర్బన్స్ మధ్యాహ్నం అట్లా పోతే కానీ మేము నైట్కి అట్లా రీచ్ అయినాం అనమాట. సో సుందర్బన్స్ అయితే అస్సలు సూపర్ ప్లేస్ అనమాట. ఆ బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, అదైతే మంచి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఇంకా మేము మార్నింగ్ ఇంకా కలకత్తాలో దిగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా తర్వాత అంతా చుట్టేసుకొని వచ్చిన తర్వాత అక్కడ ట్రైన్ ఉంటుంది కదా రోడ్ మీదనే, ఆ ట్రైన్ అయితే చాలా బాగా అనిపించినది. సో అది ఎక్కేసిన తర్వాత ఇంకా మళ్ళీ సుందర్బన్స్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో కలకత్తా గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేస్తాం అనుకుంటున్నాను. ఇది క్యాపిటల్ సిటీనే, ఇంకా అందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ. దీన్ని సిటీ ఆఫ్ జాయ్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే హిస్టరీ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఇవన్నిటికీ ఫేమస్ అన్నట్టు, స్ట్రీట్ ఫుడ్కి కావచ్చు అవంతా. సో ఇంకా నెక్స్ట్ అంతా తినేసి వచ్చేసిన తర్వాత ఇంకా మదర్ తెరీసా హౌస్కి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడంతా మీరు చూడొచ్చు అనమాట. ఇది 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేది వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్కి సర్వ్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూడవచ్చు మీరు హౌస్ అంతా కూడాను. సరే మామ గరే సనిరపస, సరే మామ గరే సనిరపస, రే మదని రప సనిరప మరమరే. యమహానగరి కలకత్తా పురి, యమహానగరి కలకత్తా పురి, నమహో గిలి హౌరావారధి. యమహానగరి కలకత్తా పురి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి. యమహానగరి కలకత్తా పురి, నమహో గిలి హౌరావారధి. నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో. ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా. పరుగు తీసింది పట్నం, బ్రతుకుతో వయ్యి పందెం, కడకు చేరాలి గమ్యం, కదలిపోరా. ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు, దొరకని క్షణముల బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో.
యమహానగరి కలకత్తా పురి నమహోహుగిలి హౌరావారధి. సో ఇక్కడ నుంచి మా సుందర్బన్స్ బోట్ జర్నీ అయితే మీరు చూడొచ్చు అనమాట. అసలు ఈవినింగ్ ఎక్కితే నైట్ ఎట్లా మేము రీచ్ అయినాము. అసలు మొత్తం ఇంకా ఏం సిటీతో సంబంధం లేకపోతున్నట్టు మొత్తం నైట్ అయితే, కానీ ఇంకా చల్లటి గాలి, ఆ బోట్ సౌండ్, అసలు రియల్గా నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక రోజు అంతా బోట్లో ఉన్నింది. ఇంకొక రోజు కూడా నెక్స్ట్ అంతా సుందర్బన్స్ అంతా మొత్తం బోట్ జర్నీ ఉంటుంది. సో అది కూడా మీరు చూడాలంటుంటే తప్పకుండా చూడండి, అది అస్సలు మిస్ అవ్వకండి. సో మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్టే ఉంటుంది. నేను అదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుందర్బన్స్ గురించి. ఇంక ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మా జర్నీ అంతా కూడా. బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని, రోజంతా సూర్యుడి కింద, రాత్రంతా రజనీగంధ సాగని. పదగురు ప్రేమలే లేని లోకం, దేవతా మార్కు మైకం, శరన్నవలాభిషేకం తెలుసుకోరా. కథలకు నెలవట, కళలకు కొలువట, తిథులకు సెలవట, అతిథుల గొడవట, కలకట నగరుపు కిటకిటలో. యమహానగరి కలకత్తా పురి నమహోహుగిలి హౌరావారధి. చిరు త్యాగరాజుని కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజుని కృతినే పలికెను మరి. యమహానగరి కలకత్తా పురి. మాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతికే గీతిరా. మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కింద అంతా బెడ్స్, తర్వాత కిచెన్ కూడా ఉన్నింది. ఇటు సైడ్ అటు సైడ్ అంతా బెడ్స్, లగేజ్ అంతా పెట్టేసినాం. ఇంకా అటు సైడ్ అంతా కిచెన్ అనమాట. సో కిచెన్ కూడా చూపిస్తాను. ఎంత బాగుండిందంటే, నేనైతే ఫస్ట్ టైం బోట్ అయితే ఎక్కడము, నాకైతే నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఇక్కడ అంతా కిచెన్ అనమాట, ఇటు సైడ్ అంతాను. సో మాకు ఇదంతా ప్యాకేజ్ అని అన్నట్టు, మాకు ఫుడ్డును మొత్తం అక్కడ అకామిడేషన్కి ఇవంతా కూడా మాట్లాడుకున్నారు అన్నట్టు. సో మాకు స్నాక్స్ వచ్చేసి పకోడీ అవన్నీ పెట్టండి. సో ఇక్కడ చూడొచ్చు పకోడీ అంతా కూడాను. కానీ మాకు ఈ పకోడీ బాగా నచ్చింది, కానీ నైట్ డిన్నర్ అంత బాగాలేకుండే. అంటే ఇక్కడ చికెన్ వాళ్ళు స్వీట్గా చేస్తారు కదా, మనం కారంగా తింటాం కాబట్టి చికెన్ అంత నచ్చకపోయిండే, కానీ పకోడీ బాగుండే. సో మంచి జర్నీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకా సుందర్బన్స్ గురించి అంత డీటెయిల్గా నేను నెక్స్ట్ వ్లాగ్లో, అంటే ఇంకా అది మొత్తం ఆ వ్లాగ్ అంతా కూడా సుందర్బన్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో జస్ట్ మా జర్నీ మాత్రమే ఉంటుంది. సో ఆ వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఇంకా అది సుందర్బన్స్ వచ్చేసి చెప్పా కదా, ఎక్కువ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అదే అనమాట. దాని గురించి ఇంక నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. జస్ట్ ఇది ఆ రోజు మేము వెళ్ళిన జర్నీ మాత్రమే, అది పక్కా మిస్ అవ్వకండి. దాంట్లో ఎంతో ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే ఇది మా జర్నీ, అంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు మా జర్నీలో మేము ఏమేమి సీన్స్ చూసాము, మాకేమేమి ఫుడ్ అవంతా కూడా, అంటే ఫస్ట్ టైం బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది ఇవంతా కూడాను. సో ఇక్కడ నుంచి చూడొచ్చు సీన్స్ ఇవన్నీ కూడాను. వినుగురు సత్యజిత్ రే సితారా, ఎస్టి బర్మన్ కి ధారా, థెరిసా కి కుమారా కదలి రారా. జనగణ మనముల స్వర పదవనముల హృదయ పులయలను శృతి పరిచిన ప్రియ సుఖ పిక ముఖ సుకరవళులతో. యమహానగరి కలకత్తా పురి నమహోహుగిలి హౌరావారధి. యమహానగరి కలకత్తా పురి చిరు త్యాగరాజుని కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజుని
పలికెను మరిచిదు త్యాగరాజుని కృతినే పలికెను మరియ మహానగరి కలకత్తా పురి నమహోగిలి ఔరావారది. నా ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు చెప్పలేను అనమాట. అంటే నేను ఫస్ట్ టైం బోట్ వెళ్తూ ఉండింది. అంటే వెళ్ళాను కానీ ఇంత లాంగ్ జర్నీ బోట్లోనే అలా నీళ్ళు చూసుకుంటూ, ఫారెస్ట్ని చూసుకుంటూ, అలా సన్సెట్ కావచ్చు, మంచి ఫుడ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా నిజంగా చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ అయితే. కానీ సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అంటే నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ మెయిన్గా మేము వెళ్ళింది అంటే ఆ ఫారెస్ట్ గురించి అంతా తెలుసుకోవడానికి మేము చాలా ఎక్సైటెడ్ ఉండింది. అంటే రాయల్ బెంగాల్ టైగర్ అక్కడ ఎక్కువ కనిపిస్తుంది అని అన్నట్టు, అక్కడ ఎక్కువ ఉంటాయి టైగర్స్ అవన్నీ. కానీ మాకైతే అంతకు ముందు వాళ్ళకి కనిపించిందట, మాకైతే అస్సలు కనిపించలేదు. సో ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను రేపు చెప్తాను. అంటే ఇంక నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను సుందర్బన్స్ గురించి ఇంకా అంత ఇన్ఫర్మేషన్ కూడాను. సో నేనైతే ఫస్ట్ టైం ఇన్ని బోట్లు చూడడం అయితే, ఎన్ని రకాల బోట్లు అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళేసరికి ఇదిగో నైట్ ఇలా అయిందనమాట. ఇంకా స్టే దగ్గరనే భజనలు ఇంకా అన్నీ బాగునింది. మేమైతే ఎంత భయపడినాం తెలుసా, అంటే మేము దిగిన చోటు నుంచి అక్కడ ఇంకా టైగర్స్ ఇవన్నీ తిరుగుతూ ఉండే ప్లేస్ అనమాట. అది చాలా అంటే చాలా భయపడింది, కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీరు భజన సాంగ్లు కూడా వినొచ్చు. লেখা উঠাড়িতে সতীনাথ বলতো এমন কথা মনে পড়ে, জানি একদিন আমার জীবনে লেখা রবে, জানি একদিন হবে আমার জীবনে লেখা উঠাড়িতে সতীনাথ বলতো এমন কথা, মনে নীলা বসু নামে একজন তাকে বলি শোনা তো তুই আমার কত কথা. ఇంకొక చిన్న ఫ్రాంక్ కూడా ప్లాన్ చేసింది. అంటే మా ఫ్రెండ్ ఒక ఫేక్ స్నేక్ తీసుకొచ్చి అందరి మీద వేసినాం అనమాట. వాళ్ళ రియాక్షన్ చూడొచ్చుడా. సో ఇదనమాట గాయస్ ఈ వ్లాగ్ గురించి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.